శ్రీమాత్రే నమ. ద్రాం దత్తాత్రేయ నమ. శ్రీ గురుభ్యో నమ. పుష్యమాసంలో కొన్ని విశేషమైన విషయాలు తెలుసుకుందాం. తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం ద్వారా అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా మనం చూడవచ్చు. పుష్యశుక్ల విదయం నుంచి పంచం వరకు కూడా శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందనేటువంటి నమ్మకం ఉంది. అలాగే సోమవారాల్లో శివుణ్ణి మారేడు దళాలతోనూ, ఆదివారాల్లో సూర్యుడిని జిల్లేడు పూలతోనూ అర్చించడం శుభం. శుక్లపక్ష షష్ఠి నాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిరంలో వచ్చేటువంటి శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి ఎలాగో వాళ్ళకి ఈ పుష్య శుక్ల షష్ఠి కుమారస్వామి పవిత్రంగా చూస్తారు వాళ్ళు. ఇక శుక్లపక్షంలో వచ్చేటువంటి అష్టమ రోజు పితృదేవతని ఆరాధించడం జరుగుతుంది. ఈ మాసంలో పుత్రుల కోసం శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ యొక్క ఏకాదశిని పుత్రుల కోసం ఆచరిస్తారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని ఒక విశ్వాసం. ఇక పుష్యమాసంలో వస్త్రదానం విశేషమైన ఫలితాన్ని సూచిస్తుందని బాగా ప్రతీతి. అది చలితో బాధపడేవాడికి అనుకోండి, ఎలా అనుకోండి, ఈ యొక్క నియమం శుభాన్ని ఇస్తుందని మనకు తెలుస్తోంది. మరిన్ని విషయాలు తర్వాత తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.